ఈ రోజు వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను గడ్డని టేస్ట్ గా పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ జున్ను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోనికి నేను రెండో రోజు జున్ను పాలు తీసుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాస్ పాలకి ఒక గ్లాస్ నార్మల్ పాలు యాడ్ చేసుకోండి. మొదటి రోజు పాలు అయితే ఒక గ్లాస్ పాలకు 2 నుండి 3 గ్లాసుల నార్మల్ పాలు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనికి హాఫ్ కప్పు వరకు తురిమి పెట్టుకున్న బెల్లం ఇందులోనికి యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు కప్పు షుగర్ ని కూడా యాడ్ చేసుకోండి. అచ్చం బెల్లం కన్నా కొద్దిగా బెల్లం కొద్దిగా షుగర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ షుగర్ బెల్లం కలిసేటట్టుగా పూర్తిగా కరగబెట్టుకోండి. ఈ బెల్లం షుగర్ కరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని స్వీట్నెస్ సరిపోకపోయినట్లయితే 2 లేదా 3 టీ స్పూన్ల దాకా షుగర్ ని యాడ్ చేసుకోండి, కరిగించుకోండి. ఇక్కడ టోటల్ గా 4 కప్పుల పాలకి అర కప్పు వరకు స్వీట్ ని యాడ్ చేసుకున్నాము. మీరు స్వీట్ ని ఎక్కువ ఇష్టపడేవారు అయితే 3/4 వరకు స్వీట్ ని యాడ్ చేసుకోండి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత వేరొక గిన్నెలోనికి వడపోసుకోండి. ఇలా వడకట్టుకోవడం వల్ల ఇందులో ఉండే డస్ట్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాలలోనికి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి స్పూన్ తో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న గిన్నెని ఒక పక్కన పెట్టుకోండి. మనం ఏ గిన్నెతో అయితే జున్ను చేసుకుంటున్నామో ఆ గిన్నెకు సరిపడా పెద్ద గిన్నెను గాని లేదా కుక్కర్ ను గాని తీసుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ కుక్కర్ ని తీసుకున్నాను. ఇడ్లీ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ దాకా వాటర్ ని తీసుకోండి. ఈ వాటర్ లో స్టాండ్ ను పెట్టుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పాల గిన్నెను పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు ప్రెషర్ కుక్కర్ ని యూజ్ చేసినట్లయితే విజిల్ ని తీసేసి మూతను పెట్టండి. ఈ మీడియం ఫ్లేమ్ లో 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను మీకు చూయించడం కోసం 10 నిమిషాలలో మూత తీసి చెక్ చేసుకున్నాను. మధ్యలో ఒక నైఫ్ తో గుచ్చినట్లయితే చివరన మీకు మిల్క్ లాగా ఇలా వచ్చిందో అలా వస్తే ఇంకా రెడీ అవ్వనట్టు. అందుకని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చెక్ చేసి చూస్తే అడుగున ఏ మాత్రం వాటర్ లేకుండా ఈ విధంగా క్లీన్ గా వచ్చేస్తుంది. అంటే జున్ను రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కకు తీసుకోండి. కంప్లీట్ గా చల్లబడిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఒక 1 అవర్ పాటు ఉంచేసుకోండి. అయితే జున్ను గడ్డ గిన్నె నుండి సపరేట్ అయిపోతుంది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో 1 అవర్ ఉంచి తీశాను. ఇప్పుడు దీని చుట్టుపక్కల ఈ విధంగా నైఫ్ తో ప్రోక్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా ప్రోక్ చేసుకోవాలి. పైన ఒక ప్లేట్ పెట్టి బోర్లిస్తే జున్ను గడ్డ ఈజీగా విరిగిపోకుండా సపరేట్ అయిపోయి వచ్చేస్తుంది. ఒక్కసారి పైన ట్యాప్ చేసుకుంటూ అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. జున్ను గడ్డ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. అంతేనండి, జున్ను పాలతో నేను చెప్పే క్వాంటిటీతో జున్నుని తయారు చేసుకోండి. చాలా టేస్టీగా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. స్వచ్ఛమైన జున్ను పాలతో తయారు చేసుకున్న జున్ను టేస్ట్ ని వేరే ఏ ఇన్స్టెంట్ జున్నుతో మనం కంపేర్ చేయలేము. అంత టేస్టీగా ఉంటుంది. సో జున్ను పాలతో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా జున్నుని సాఫ్ట్ గా టేస్టీగా పర్ఫెక్ట్ గా తయారు చేసుకొని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. బాదం పిస్తాతో సర్వ్ చేసుకోండి. అలాగే మీరు మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.